మేము గతంలో ప్రభాస్ గారిది మీది కాంబినేషన్ చూసినప్పుడు అప్పుడు వేరే మీ ఇద్దరు కదా, ఇద్దరి స్టార్డమ్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు వేరే, ఇప్పుడు మీ నుంచి ఏదో రాబోతుంది అన్నట్లుగా మీరు ఏదో ఇంటిచ్చారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు డేట్స్ అడుగుతుంటే వచ్చింది వస్తుందిలే అంటేనే అది కొంచెం పాజిటివ్ ప్రామిసింగ్ గా అనిపించింది. సో అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరికి చెయ్యాలని ఉంది, బట్ టైం అయిన ఫ్యాక్టర్స్ తన బిజీ షెడ్యూల్స్ అయిన డేట్స్ అయినా చూసుకుని చూద్దాం. ఇప్పుడు డెఫినెట్లీ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఓకే పోనీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 5 years కి పోనీ, ఎందుకంటే ఇప్పుడు సినిమాలన్నీ 5-6 years చేస్తున్నారు ఒక సినిమానే, అందుకని అంత టైం డెఫినెట్గా చేస్తారు. ఓకే, ఎప్పుడు తరచుగా మీరు కలుసుకునే టైం కూడా దొరుకుతుందండి? అప్పుడప్పుడు కలుసుకుంటాం, బికాస్ బిజీ, తన షెడ్యూల్ బిజీ, నేను షూటింగ్లో ఉన్నప్పుడు అప్పుడు కూర్చున్నప్పుడు బాగా టైం పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆయనైతే సినిమాలకి, మీరు కూడా సినిమాలకి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండొచ్చు, అంటే కొన్ని ఫారెన్ టూర్స్ ఎక్కడైనా. ఇద్దరు అనుకోకుండా ఏదైనా ఒక ఫారెన్ ట్రిప్లో కలిసారా? అనుకోకుండా కలిసాం. ఎక్కడ? ఫారిన్, యూరోప్లోనే. యూరోప్లో ఇద్దరు షూటింగ్ వెళ్తాం, తన షూటింగ్కి వెళ్తాం. నైస్ కదా అలాగా. ఓకే, సో మీతో పాటు చాలామంది హీరోయిన్తో చేశారు, మీరు ఎవరితో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతారు? అట్లా ఒకరని చెప్తే ఎట్లా తప్పు అయిపోతుంది. ఫ్రెండ్షిప్ బాండ్ ఎవరితో సెట్ అయింది ఇప్పటికి? అందరితో కంఫర్ట్ అయ్యింది, నో ఎవరితో ఇదని లేదు. ఓకే, అందరు కంఫర్ట్. ఓకే, ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? బేసిక్ నేను మామూలుగా సినిమాన్స్ మాట్లాడతాను, కొంచెం బాగా అంతేగాని కంటిన్యూస్గా అట్లానే అంత ఇది ఉండదు. ఓకే, గోపీచంద్ గారు అంటే ఒక ఓవర్లుక్లో మాకు తెలిసేది ఏంటంటే సినిమాలు చేస్తారు, మిగతా టైంలో అంతా మోస్ట్లీ మీరు సైలెంట్గా, సైలెంట్గా ఉంటారు, ఏం కనపడరు, ఎక్కడ ఏ వివాదాల్లోకి రారు, ఎక్కడ దేంట్లోని రారు అసలు. నా పని నేను చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను. మంచిదే, అది కరెక్టే, మంచిదే. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఈ ఎరాలో చూస్తే కనుక సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉండడం అనేది అవసరం అనిపిస్తుందా మీకు? లేదు నాది ఇదే, నేను ఈ బోర్డర్లోనే ఉంటాననే మీరు అలా ఉంటున్నారు? కరెక్టే, అది అంటే మన వర్క్ని ప్రొజెక్ట్ చేసుకొని మిగతా కామ్గా ఉంటే బెటర్. కానీ ప్రేక్షకులకి దగ్గర అయ్యే ఇంకొక మీడియం అది అనిపించలేదా మీకు? అంటే సినిమాకి సంబంధించిందంతా డెఫినెట్ ఐ విల్ పుట్ ఇట్ ఆన్ ద సోషల్ మీడియా, బట్ నాట్ ఆన్ ద పర్సనల్ థింగ్స్. పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్. సో కమింగ్ టు భీమా అండి, టైటిల్ ఎందుకు ఇది భీమా అని సెలెక్ట్ చేయడానికి రీజన్స్? ఫస్ట్ డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే హీరో పేరు భీమా అని పెట్టుకున్నారు అనమాట. నేను విన్నప్పుడు టైటిల్ వేరే 4 భీమా బాగుంది కదా, పవర్ఫుల్గా ఉంది అని చెప్పేసాను. సరే అట్లా భీమా అని చెప్పి అట్లా ఫిక్స్ అయింది అనమాట. అంటే భీమా సౌండింగే స్ట్రాంగ్గా ఉంది, గుర్తుండడానికి కూడా సింపుల్ 2 letters, వెరీ ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలామంది ఈ కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చి హిట్ అయిపోయినాయి, మనకి మంచిగా కనిపిస్తున్నాయి చాలానే, అందుకని సెలెక్ట్ చేశారా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఎలా అంటే ఎవరు నిఖిల్ మూవీస్ కూడా చూస్తే 2 ఫ్యాంటసీ ఇలాంటివి అట్లానే కదా. అంటే నేను ఇట్లాంటి సినిమా నేను చేయలేదు, అంటే ఎప్పుడైతే తను కథ చెప్పినప్పుడు నాకు ఆ ఎలిమెంట్ కొత్తగా ఉండింది, ఇంట్రెస్టింగ్గా ఉండింది, అందుకనే అనుకున్నాను. అంటే రెగ్యులర్ కమర్షియల్ ఒక పోలీస్ స్టోరీ అనుకోండి, విలన్ ఇది అట్లా ఉంటాయి, ఇది సంథింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అన్నమాట.